రైట్ ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో 3 రోజులు కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ వాదనలకు ఏకీభవించిన కోర్టు ఈ నెల 26 వరకు కస్టడీకి అవకాశం ఇచ్చింది. 3 రోజుల అనంతరం కోర్టులో హాజరు పరచాలని ఈడీకి సూచించింది. అదేవిధంగా కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 26న విచారించడానికి కోర్టు అనుమతించింది. దీంతో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ 3 రోజులే కీలకంగా మారనున్నాయి. కవితను కేజ్రీవాల్తో కలిపి విచారించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే ఫోన్ డేటా, చాటింగ్లను ఈడీ సేకరించింది. చాటింగ్లను ఇద్దరి ముందు ఉంచి విచారించే అవకాశం ఉంది. फर्जी केस है, गलत केस है। हम लोग लड़ रहे हैं इलेक्शन के टाइम पे इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI should intervene. ECI should definitely intervene and protect the democracy in this country. इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना. मैम, मुख्यमंत्री अरविंद केजरीवाल जी जय तेलंगाना. जय तेलंगाना. फर्जी केस है, गलत केस है. हम लोग लड़ रहे हैं इतने सारे पॉलिटिकल अरेस्ट करना गलत बात है. ECI should intervene. ECI should definitely intervene and protect the democracy in this country. కవిత మొబైల్ ఫోన్ నుంచి డేటా సేకరించి విశ్లేషించామని, ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో దాన్ని సరిపోల్చామని ఈడీ వెల్లడించింది. కొంత డేటా డిలీట్ చేసినట్లు గుర్తించామన్నారు. కవిత బంధువుల ఇళ్లలో కూడా సోదాల సందర్భంగా ఆమె మేనల్లుడి ఫోన్ సీజ్ చేశామని ఈడీ కోర్టుకు వివరించింది. మేనల్లుడి వ్యాపారాల వివరాలు చెప్పడానికి కవిత నిరాకరించిందని ఈడీ వివరించింది. ఈ 3 రోజుల్లో ఆమె బంధువుల ఇళ్ల నుంచి సేకరించిన ఆధారాలపై ప్రశ్నించనుంది ఈడీ. నగదు బదిలీలలో ఆమె మేనల్లుడిని సమీర్ మహీంద్రు వినియోగించుకున్నట్లు గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది. సమీర్ మహీంద్రు విచారణకు అనుమతించాలని అప్లికేషన్ కూడా దాఖలు చేసింది. मैम, मुख्यमंत्री अरविंद केजरीवाल जी మరోవైపు లిక్కర్ వ్యాపారంపై కేజ్రీవాల్ చెప్పారని, కవిత తనతో మాట్లాడారని మాగుంట శ్రీనివాసులు వాంగ్మూలం ఇచ్చారు. ఆమె ఆదేశాలతోనే మాగుంట రాఘవ విజయ్ నాయర్కు 45 కోట్ల రూపాయలు సమకూర్చినట్లు తేలింది. అటు కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్లో లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ లభించినట్లు తెలుస్తోంది. ఈ 3 రోజుల్లో ఈడీ అన్ని అంశాలపై పూర్తి సమాచారం సేకరించనున్నట్లు సమాచారం. जय तेलंगाना. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే కోర్టు అయితే మరో 3 రోజుల కస్టడీకి కూడా అనుమతించింది కవితని. అలాగే ఇటు ఎవరైతే దీనికి సంబంధించి మరొక కేసులో ఉన్నారో ఇటు ఇద్దరిని కూడా ఒకటేసారి విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి శివ? ఈ రోజు కవిత 7 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరీ బవేజ్ ముందు హాజరుపరిచి మరో 5 రోజులు ఈడీ కస్టడీ ఇవ్వాలని కోరారు. కస్టడీ సందర్భంగా ఇటు ఈడీ కవిత తరపున ఇద్దరు తరపున వాదనలు కొనసాగిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన కొంచెం సేపటికే 5 రోజుల కస్టడీ కాకుండా ఈడీకి 3 రోజుల కస్టడీ ఇచ్చారు. ఈ 3 రోజుల కస్టడీ అనేది కీలకంగా మారింది. ప్రజెంట్ మనం ఈడీ కార్యాలయం ఏదైనా ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ ఇంకా కొనసాగుతుంది. కవితను అరెస్ట్ చేసినప్పటి నుంచి తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి 144 సెక్షన్ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తంగా రౌస్ అవెన్యూ కోర్టు నుంచి కవితను ఈడీ కార్యాలయానికి తరలించారు. మనం చూస్తున్న ఈ ఈడీ కార్యాలయంలోనే కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఈ కార్యాలయంలో ఉన్నారు. ఈరోజు ఇద్దరిని సంబంధించి కొంత సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈడీ వాదనల సందర్భంగా ఈడీ అధికారులు పలు కీలక వాదనలు వినిపించారు. కవితకు సంబంధించి వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఢిల్లీలోని ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహీంద్రుతో కవిత మేనల్లుడు చరణ్కు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగాయనేది ప్రధానంగా ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక చరణ్కి సంబంధించి గతంలో 15వ తేదీన కవితను విచారించే సందర్భంలో 3 ఫోన్లు సీజ్ చేశారు. దానిలో చరణ్ ఫోన్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత విచారణకు పిలిచిన సందర్భంలో చరణ్తో పాటు మిగిలిన ఇద్దరికి పిఆర్ఓ రాజేష్ కానీ రోహిత్ వారిద్దరికి నోటీసులు జారీ చేశారు. కేవలం పిఆర్ఓ రాజేష్ అలాగే రోహిత్ మాత్రమే ఈడీ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది. ఇక చరణ్ తరపున న్యాయవాదిని విచారణకు పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే కస్టడీ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు హాజరుపరిచిన నేపథ్యంలో 3 రోజుల ఈడీ కస్టడీ పొడిగించారు. అయితే ప్రధానంగా చూసుకుంటే గతంలో లిక్కర్ పాలసీ సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి అరవింద్ కేజ్రీవాల్తో మాట్లాడినట్టుగా కూడా
అరవింద్ కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసరెడ్డికి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఆ సంభాషణకు సంబంధించి కూడా అప్రూవర్గా మారే సందర్భంలో మాగుంట శ్రీనివాసరెడ్డి కొంత సమాచారాన్ని అయితే ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇచ్చినట్టు తెలుస్తుంది. విచారణలో కవిత కేజ్రీవాల్ ఏం చెప్తారు అనే దానిపై కూడా కీలకంగా మారింది. ఏదైతే గతంలో వారిద్దరూ మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి కానీ కాల్ డేటా రికార్డుకి సంబంధించి కానీ స్క్రీన్ షాట్లకు సంబంధించి ఆ వివరాలను కూడా ఇద్దరి ముందు ఉంచి విచారించే అవకాశం కనిపిస్తోంది. అయితే లెక్కల వ్యాపారంపై తనతో కవిత మాట్లాడిందని కేజ్రీవాల్ చెప్పారని మాగుంట శ్రీనివాసరెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. వారు ఇచ్చిన సమాచారం మేరకే తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి 45 కోట్ల రూపాయలను ఇటు అరవింద్ కేజ్రీవాల్కు చేరే విధంగా కూడా చేశారనేది ప్రధానంగా తెలుస్తోంది. కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాటింగ్లో కూడా ఈ మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏదైతే 45 కోట్లకు సంబంధించి ఏదైతే ముడుపులకు సంబంధించి వార్తలు వస్తున్నాయి దానికి సంబంధించి మాగుంట రాఘవ కవితకు సంబంధించిన పిఏ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ కౌశిక్, రీసెంట్గా అశోక్ కుమార్ కౌశిక్ కూడా అప్రూవర్గా మారారు. సిబిఐ కేసులో అప్రూవర్గా మారి వాంగ్మూలం ఇచ్చారు. గత న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ముందు 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు. సిబిఐకి లిఖితపూర్వకంగా కూడా ఒక లేఖను కూడా సమర్పించిన నేపథ్యంలో 41A కింద సిబిఐ కూడా కవితకు నోటీసులు జారీ చేసింది. కవిత సిబిఐ కేసులో విచారణకు హాజరు కాలేదు. తర్వాత ఈడీ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కవితకు సంబంధించి వ్యాపార లావాదేవీలకు సంబంధించి తన మేనల్లుడు అలాగే విచారణ సందర్భంలో కవిత సరిగ్గా సహకరించలేదనేది ఈడీ అధికారులు ఈరోజు వాదనల సందర్భంగా తమ వాదనలు వినిపించారు. విచారణకు సహకరించలేదు కాబట్టి ఇప్పటి వరకు కొంత సమాచారం మాత్రమే మాకు కవిత నుంచి రాబట్టాం. మరికొంత సమాచారాన్ని వారి కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలకు సంబంధించి వ్యాపార వివరాలను కూడా మాకు తెలియజేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. కవితను మరో 3 రోజుల కస్టడీకి అంటే ముందుగా 3 రోజులు కోరారు, తర్వాత 5 రోజులు కోరిన నేపథ్యంలో ఫైనల్గా 3 రోజుల ఈడీ కస్టడీ అయితే రౌజ్దెవిని కోర్టు ఇచ్చింది. ప్రజెంట్ ఈ కస్టడీ మరో 3 రోజులు కొనసాగబోతుంది. అంటే ఏదైతే వ్యాపార లావాదేవీలకు సంబంధించి తన మేనల్లుడుగా అనుమానిస్తున్న చరణ్ దీంట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలకంగా వ్యవహరించారు అనేది ఇటు ఈడీ తమ వాదనలు వినిపిస్తూ ఉంది. అంటే ఆధారాలు సమర్పించాలని కోరుతున్న నేపథ్యంలో ఇటు కవిత తరపున కూడా వాదనలు వినిపించిన సందర్భంలో కవిత తరపున న్యాయవాది కూడా కవిత ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి తను బయట లేదు, ఈడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆధారాలు సమర్పించడానికి సమయం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈడీ కస్టడీ ముగిసే సందర్భంలో కవిత బెయిల్ పిటిషన్పై కూడా విచారణ చేయించాలనేది పోయి ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలు వినిపించడానికి 26వ తేదీ అంటే కవిత దాఖలు చేసిన పిటిషన్పై 26వ తేదీన బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఈడీకి నోటీసులు జారీ చేసింది రౌజ్దెవిని కోర్టు. అయితే దీనిపై 26వ తేదీన బెయిల్ పిటిషన్పై మాత్రం 26వ తేదీన వాదనలు వినిపించబోతున్నారు. ఈ 3 రోజుల కస్టడీలో ఏం జరగబోతుంది, ఎటువంటి ప్రశ్నలను సంధించబోతున్నారు, అరవింద్ కేజ్రీవాల్ని కవితను కలిసి విచారిస్తారా, ఏదైతే తన మేనల్లుడని చెప్తున్న మేనల్లుడిని కూడా విచారణకు పిలుస్తారా, పిలిచిన సందర్భంలో సమీర్ మహేంద్రని కూడా కలిపి విచారించేందుకు అవకాశం కల్పించాలి, ఆదేశాలు ఇవ్వాలనేది ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏం జరగబోతోంది ఈ 3 రోజుల కస్టడీలో అంటే ఈరోజు ఆల్రెడీ 23 రోజుల కస్టడీ అంటే ఇంకో 3 రోజులు 26వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ 28 వరకు ఉండబోతున్నారు. ఇక ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత కవితకు తదుపరి ఏం చేయబోతున్నారు, 26లో మళ్ళా కవిత కస్టడీ ముగియడంతో రౌజ్దెవిని కోర్టులో హాజరుపరుస్తారు. 26వ తేదీన బెయిల్ పిటిషన్పై కూడా విచారణ ఉండబోతుంది. బెయిల్ లభిస్తుందా లేదా రిమాండ్కు తరలిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే 26తో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 26న బెయిల్పై వాదనలు జరుగుతాయి. మరోవైపు కస్టడీకి సంబంధించి ఇప్పటివరకు అంటే ఇప్పటికే 7 రోజులు కంప్లీట్ అయింది. మరో 3 రోజులు 10 రోజుల కస్టడీలో ఎంత మేర సమాచారం అనేది కవిత నుంచి రాబట్టారనే దానిపై కూడా మళ్ళీ 26వ తేదీన వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దాని సందర్భంగా మళ్ళీ కస్టడీ కోరుతారా లేదా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారా? ఇప్పటివరకు ఈడీ కస్టడీ కొనసాగుతుంది. నెక్స్ట్ జ్యుడిషియల్ కస్టడీ అంటే తిహార్ జైలుకు పంపిస్తారా? ఏం జరగబోతుంది అనేది కూడా ఈ 3 రోజుల వ్యవధిలో కూడా కీలకంగా మారింది. 3 రోజుల వ్యవధిలో ఏం జరగబోతుంది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణ తుది దశకు చేరిందనే ప్రధానంగా మనం చెప్పుకోవాలి. దీంట్లో కీలకంగా ఉన్న కవిత కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ అరెస్ట్ అయ్యారు కాబట్టి వారి నుంచి మరికొంత సమాచారం అనేది సేకరించాల్సి ఉంటుంది. ఎంత వేర అవినీతి జరిగింది, ఇప్పటివరకు కొన్ని ఊహాగానాలు మాత్రమే వ్యక్తమయ్యాయి. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది కొంత ఇతరులు చెప్పిన నిందితులుగా ఉన్న వారు అప్రూవర్గా మారే సందర్భంలో చేతులు మారాయి, అందరం కలిపి 100 కోట్ల రూపాయలు అరవింద్ కేజ్రీవాల్కు ఇచ్చాము అనేది వారందరూ కూడా అప్రూవర్గా మారే సందర్భంలో స్టేట్మెంట్ అయితే వాంగ్మూలం అయితే ఇచ్చారు. కానీ అది ఎంతవరకు నిజం, 100 కోట్లేనా ఇంకేమైనా ఎక్కువ జరిగిందా అనేది రాబట్టాలనేది క్రాస్ చెక్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇటు అరవింద్ కేజ్రీవాల్ను, కవితను, సమీర్ మహేంద్రను, ఇతర నిందితులు ఎవరైతే అప్రూవర్గా మారారో వారందరినీ కూడా మరొకసారి ఈడీ కార్యాలయాన్ని పిలిచి విచారిస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. చూడాలి మరి ఈ 3 రోజుల వ్యవధిలో కవితకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి మధ్య కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు విజయ్ నాయర్ కానీ మరోవైపు ఇటు అశోక్ కౌశిక్ పిఏ ఎవరవుతున్నారు అశోక్ కుమార్ కౌశిక్ కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అతను
వాళ్ళని కూడా పిలిచి విచారిస్తారా? మరోవైపు ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో మాగుంట రాఘవ కానీ, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లికి రీసెంట్గానే తన భార్యకి ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల 5 వారాల పాటు బెయిల్ మంజూరు చేశారు. తర్వాత ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో అమిత్ అరోరా కానీ, దినేష్ అరోరా, ఇతర నిందితులను కూడా పిలిచి విచారిస్తారా? ఏం జరగబోతుంది? తుది దశకు చేరిన నేపథ్యంలోనే అంటే ఇప్పటికీ మొదటి నుంచి కూడా కీలకంగా ఉన్న వ్యక్తులను త్వరలోనే అరెస్ట్ చేస్తాము, ఎవరు కీలక వ్యక్తులు అనేది అందరూ కూడా కొన్ని ఊహాగానాలు, కొన్ని విశ్లేషణలు చేసినప్పటికీ కవిత అరెస్ట్ జరిగింది. అరెస్ట్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది అందరూ కొన్ని ఊహాగానాలు వ్యక్తపరిచారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఇక దీంట్లో కీలకంగా ఉన్న వారందరూ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తేలాల్సింది అసలు అవినీతి అనేది ఎంత జరిగింది, ఈ మద్యం పాలసీ రూపకల్పన విధి విధానాలు ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎవరెవరికి ఎంత లాభం చేకూరే విధంగా ఈ లాభం చేకూరే విధంగా లిక్కర్ పాలసీని రూపకల్పన చేశారు, ఎవరెవరికి ఎన్ని జోన్లు కేటాయించారు, ఎంత లబ్ధి పొందే విధంగా ఈ జోన్ల కేటాయింపు జరిగింది, దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, వ్యక్తులకు ఎంత లాభం వచ్చింది అనే దానిపై కూడా డీటెయిల్డ్గా ఈ 3 రోజులు కస్టడీ, కవిత 3 రోజుల కస్టడీ, అరవింద్ కేజ్రీవాల్ 28 వరకు ఉండబోతున్న ఈ 5 రోజుల కస్టడీలో కీలక విషయాలు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ కస్టడీలో విచారణల సందర్భంగా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంటే కవితకు సంబంధించి ఛార్జ్షీట్ కూడా ఈ కస్టడీ ముగిసిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. మరోవైపు ఇటు అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఇక 3 రోజుల విచారణ ముగిసిన తర్వాత కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్పై విచారణ ఉంటుంది కాబట్టి బెయిల్ లభిస్తుందా లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ప్రసన్న. Thank you, Shiva. In this country, इलेक्शन के बीचों बीच इतने पॉलिटिशियन का क्यों हो रहा है? जनता को भी सोचनी चाहिए ना। मैम, मुख्यमंत्री अरविंद केजरीवाल जी जय तेलंगाना, जय तेलंगाना। फर्जी केस है,